శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన మహిళను అధికారులు తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో పట్టుబడింది. మహిళ వద్ద నుంచి 4 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. మహిళను అదుపులో తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన మహిళను అధికారులు తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో పట్టుబడింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లో అందిస్తారు. ప్రవీణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 400 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదేవిధంగా బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి ఒక మహిళను అనుమానంగా తనిఖీలు చేసినటువంటి పోలీసులకు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 400 కేజీల గంజాయిని మహిళ నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే సుమారుగా మహిళ వద్ద నుంచి 4 కోట్ల విలువ చేసేటటువంటి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు ఎక్స్పోర్ట్ నార్కోటిక్స్ కంట్రోల్ రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు చేసి మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ అయితే బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కు తరలించడం పట్ల దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు పాత్రదారులు సూత్రధారులు ప్రధానంగా ఈ మహిళ అయితే ఎయిర్పోర్ట్ కు తీసుకుని వచ్చిన క్రమంలో దీన్ని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు ఎవరికైనా తరలిస్తున్నారా, దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ప్లెడ్లర్స్ ఉంటారో ఆ ప్లెడ్లర్స్ ఎవరు ఎక్కడి నుండి వచ్చిన కోణం లోపల కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇంత మొత్తంలో భారీ మొత్తంలో 40 కిలోల గంజాయి భారీ మొత్తంలో తీసుకొని వచ్చిన కారణంగా అయితే ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు, దీని వెనకాల ఉండేటటువంటి మొత్తం తోలుకు దీనికి సంబంధించినటువంటి పెడ్లర్లను కానీ అక్కడ విదేశాల్లో ఉంటూ హైదరాబాద్ సప్లై చేస్తున్నటువంటి ఈ క్రమంలో కూడా అయితే మహిళను అదుపులోకి తీసుకొని ఇంకా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కాబట్టి పూర్తి విచారణ ఇక్కడ రావడానికి కారణం ఇది. ఈ మహిళ గతంలో కూడా ఇలాంటివి ఏమన్నా సప్లై చేసిందా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.